హాయ్ హలో వెల్కమ్ టు యాక్ట్స్ నాలెడ్జ్. టుడే మనం నెంబర్ 11తో అన్ని జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ ఎలా రివిజన్ చేయాలో నేర్చుకుందాం. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు క్లాసులలో మనం 1 to 10 నెంబర్స్ యొక్క అన్ని జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ రివిజన్ చేయడం జరిగింది. సో ఈరోజు మనం 11తో ఈ అన్ని జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ ఎలా రివిజన్ చేద్దామో చూద్దాం. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి నా వీడియోస్ని షేర్ చేసి ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రిపేర్ అయ్యేలా చూడండి. ఖచ్చితంగా నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా మరొకండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో నెంబర్ 11తో ఈ అన్ని జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ ఎలా చేయాలో చూద్దాం. సో ఎవ్రీడే మనం స్టార్ట్ చేసినట్టుగానే ఆర్టికల్స్తో స్టార్ట్ చేద్దాం. పాలిటీ బిట్. సో మనం ఇంతకుముందు క్లాసులు చెప్పుకున్నాం. అంటే ఆర్టికల్ 5 నుంచి 11 వరకు పౌరసత్వానికి సంబంధించిన అంశాలు ఈ రెండవ భాగంలో ఆర్టికల్ 5 to 11 మధ్య పొందుపరచడం జరిగిందని చెప్పి ఇంతకుముందు క్లాసులో మనం చెప్పుకోవడం జరిగింది. సో ఈ పౌరసత్వానికి సంబంధించి చివరి ఆర్టికల్ ఈ ప్రకరణ 11. సో ప్రకరణ 11 ప్రకారం పౌరసత్వానికి సంబంధించిన అన్ని అంశాలపైన, అనగా పౌరసత్వం పొందే పద్ధతులు మరియు రద్దు చేసే పద్ధతులపై పార్లమెంటుకి అంతిమ అధికారం ఉంటుంది. అంటే పౌరసత్వానికి కావాల్సిన నియమాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లేకపోతే మనం పౌరసత్వానికి రద్దు చేయాలన్నా అన్నిటికీ ఆ అధికారం మాత్రం ఒక పార్లమెంట్కే ఉంటుందని చెప్పేసి అది ఆర్టికల్ వచ్చేసి అది 11. నెక్స్ట్ 11వ రాజ్యాంగ సవరణ చట్టం 1961 ద్వారా ఉపరాష్ట్రపతిని ఉభయ సభలలో గల సభ్యులు విడివిడిగా ఎన్నుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ అమెండ్మెంట్ అంటే 11th అమెండ్మెంట్ రాకముందుకు ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ యొక్క సంయుక్త సమావేశాల్లో ఎన్నుకోవడం జరిగేది. కానీ ఈ 11వ రాజ్యాంగ సవరణ చట్టం 1961 వచ్చిన తర్వాత ఉపరాష్ట్రపతిని లోక్సభలో, రాజ్యసభలో వేరువేరుగా ఎన్నుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు కెమిస్ట్రీ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే లాటిన్ నామాలు కలిగిన మూలకాల సంఖ్య 11 ఉన్నాయి. మనకు లాటిన్ నామాలు కలిగిన మూలకాలు. అదేవిధంగా వాయు మూలకాల సంఖ్య 11. మన ఆవర్తన పట్టికలో మొత్తం మూలకాలు సుమారుగా 111 అనుకుంటే అందులో ఘన మూలకాలు 98, ద్రవ మూలకాలు 2, వాయు మూలకాలు 11. ఈ వాయు మూలకాలు 11లో జడవాయువులు కూడా వస్తాయి 6. అవి హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రెడాన్ అనే 6 జడవాయువులతో పాటు హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఇవి రావటం జరుగుతుంది వాయు మూలకాలని. సో అలాంటి వాయు మూలకాలు వచ్చేసి 11 ఉన్నాయి. ఇక ద్రవ మూలకాలు అంటే పాదరసం, బ్రోమిన్. మనకు 2 ద్రవ మూలకాలు ఉంటాయి, అది పాదరసం, బ్రోమిన్. ఘన మూలకాలు 9 ఉండటం ఇక్కడ మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఆవర్తన పట్టికలో అలోహాల సంఖ్య 11 ఉన్నాయి. ఆవర్తన పట్టికలోని అలోహాల సంఖ్య 11. లోహాలు 94, అర్ధలోహాలు 6 ఉంటాయి. అర్ధలోహాలు 6, లోహాలు 94, అలోహాలు 11. నెక్స్ట్ ప్రపంచంలో అధికార భాషలు ఎక్కువ కలిగిన దేశం సౌత్ ఆఫ్రికా. ఈ సౌత్ ఆఫ్రికా దేశంలో 11 అధికార భాషలు మనం చూడటం జరుగుతుంది. నెక్స్ట్ బానిస వంశంలోని మొత్తం రాజుల సంఖ్య 5. బానిస వంశం అంటే ఢిల్లీ సుల్తానులను మనం 5 రాజవంశాలుగా వర్గీకరించడం జరిగింది. అవి బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడి వంశం. ఇలా మనం ఢిల్లీ సుల్తాన్లను విభజించడం జరిగింది. ఈ ఢిల్లీ సుల్తాన్లో మొత్తం పీరియడ్ వచ్చేసి 1206 నుంచి 1526 మధ్య ఇట్లా ఉండటం జరిగింది. సో మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్లో మొట్టమొదటిగా మనం చూసేవారు అంటే బానిస వంశం. ఈ బానిస వంశంలో మొత్తం రాజులు 5 ఉంటారని చెప్పి మనం చదువుతాం. నెక్స్ట్ రాజ్యాంగంలోని ప్రాథమిక విధుల సంఖ్య 11. మనకు రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు మనకు ఓన్లీ 10 మాత్రమే ప్రాథమిక విధులు ఉండేవి. సో 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా 11వ ప్రాథమిక విధిని మన రాజ్యాంగానికి చేర్చడం జరిగింది. సో అప్పటి నుంచి మనకున్న ప్రాథమిక విధులు 11 అయినాయి. ఈ ప్రాథమిక విధులు రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరచడం జరిగింది అని మనం చూస్తే ఈ భాగం 4A భాగంలో ప్రకరణ 51A ప్రకరణలో ఈ ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది రాజ్యాంగంలో. అయితే ఈ ప్రాథమిక విధులను ఏ దేశం నుంచి గ్రహించారని చెప్పి ఈ క్వశ్చన్ చాలాసార్లు అడగడం జరిగింది. సో ఈ ప్రాథమిక విధులను రష్యా నుంచి గ్రహించడం జరిగింది. అదేవిధంగా 1984 అక్టోబర్ 24న డమ్ టు తాలిగంజ్. ఈ డమ్ టు తాలిగంజ్ ప్లేస్ కలకత్తాలో ఉంది. సో ఈ డమ్ టు తాలిగంజ్ నుండి ప్రారంభించిన మొట్టమొదటి భూగర్భ రైలు పొడవు 11 కిలోమీటర్లు. భారతదేశంలోనే ప్రారంభించిన మొట్టమొదటి భూగర్భ రైలు ఎక్కడ ప్రారంభించారంటే డమ్ టు తాలిగంజ్ కలకత్తాలో ప్రారంభించడం జరిగింది. ఏ సంవత్సరం అంటే 1984 అక్టోబర్ 24. ఇక్కడ చూడండి, అక్టోబర్ 24 అనేది UNO డే, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ డే. UNO అక్టోబర్ 24. దాన్ని 1948వ సంవత్సరంలో స్థాపించారు.
సో ఇక్కడ 1984 తిరిగేయండి. 1948 అక్టోబర్ 24న యుఎన్ఓని స్థాపించడం జరిగింది. అదే 1984 అక్టోబర్ 24న భారతదేశంలోనే మొట్టమొదటి భూగర్భ రైలును డమ్డమ్ టు తాలిగంజ్ మధ్యన ప్రారంభించడం జరిగింది. దాని పొడవు 11 కిలోమీటర్లు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాజ్యసభ స్థానాల సంఖ్య 11. మనం ఇంతకుముందు క్లాసులు చెప్పాను. యాక్చువల్లీ మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకున్న రాజ్యసభ స్థానాలు 18. ఆఫ్టర్ బైఫర్కేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్కు 11, తెలంగాణకు 7 రావటం జరిగింది. సో ఈ ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాజ్యసభ స్థానాలు 11. అత్యధిక రాజ్యసభ స్థానాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ 31. తర్వాత రెండవ రాష్ట్రం మహారాష్ట్ర 19, మూడవ రాష్ట్రం బీహార్, పశ్చిమ బెంగాల్ ఈ 2 రాష్ట్రాలకు 16. ఈ పశ్చిమ బెంగాల్ రాజ్యసభ స్థానాలు 11. దాంతోపాటు సమాన రాజ్యసభ స్థానాలు కలిగిన రాష్ట్రం ఈ క్రింది వాళ్ళలో ఏదని చెప్పి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడగడం జరిగింది. సో బీహార్, పశ్చిమ బెంగాల్ యొక్క రాజ్యసభ స్థానాలు 11. సో మనకు ప్రజెంట్ ఉన్న రాజ్యసభ స్థానాలు 250, కానీ ఇప్పుడు ప్రజెంట్ 245 స్థానాలకు మాత్రమే అభ్యర్థులు ఉండటం జరిగింది. ఈ రాష్ట్రాల నుంచి 229 మంది రాజ్యసభ స్థానాలను ఎన్నుకుంటారు. 12 మందిని రాజ్యసభ సభ్యులను రాష్ట్రపతి ఆర్టికల్ 83 ప్రకారం నామినేట్ చేయడం జరిగింది. ఇది ఇన్ఫర్మేషన్ అబౌట్ రాజ్యసభ సీట్స్. నెక్స్ట్ తెలంగాణ యొక్క రాజ్యసభ స్థానాలు 7. ప్రకరణ 316(1) ప్రకారం యూపీఎస్సీలోని సభ్యుల సంఖ్య, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది. ఈ కమిషన్లో ఒక సభ్యుల సంఖ్య 11 ఉంటుంది. అంటే 1+10, ఇక్కడ 1+10 సభ్యులు ఉంటారు. ఈ ప్రకరణ 316(1) ప్రకారం. తెలంగాణ ఐక్య వేదికను 1997 సెప్టెంబర్ 20న ప్రారంభించడం జరిగింది. సో ఈ తెలంగాణ ఐక్య వేదికలోని స్టీరింగ్ కమిటీ ఉంది. తెలంగాణ ఐక్య వేదిక ఒక స్టీరింగ్ కమిటీ ఉండటం జరిగింది. సో ఆ స్టీరింగ్ కమిటీలోని సభ్యుల సంఖ్య 11. సభా వ్యవహారాల సలహా కమిటీలో రాజ్యసభ సభ్యుల సంఖ్య 11, లోక్సభ 15 మంది ఉంటారు. అంటే సభా వ్యవహారాల సలహా కమిటీ అని ఒక ప్రతి లోక్సభకు రాజ్యసభకు ఉండటం ఉంటుంది. సో ఆ సభా వ్యవహారాల సలహా కమిటీ యొక్క రాజ్యసభ సభ్యుల సంఖ్య 11, లోక్సభ సభ్యుల సంఖ్య 15. సో ఫ్రెండ్స్, ఇది మా టుడే అవర్ క్లాస్ నెంబర్ 11th. సో మన నెక్స్ట్ క్లాస్లలో మిగతా నెంబర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. బాయ్, గుడ్ బై.